శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన్న పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ की जय. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. రాజాదిరాజ గురు సార్వభౌమ గోవింద గోవింద. ప్రేక్షకులకు నమస్కారం. గత నెల జూన్ 4వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ లోపల వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 74 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన ఆక్రమించడం జరిగింది. వచ్చే భవిష్యత్తులో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుంది, ఎంతవరకు అభివృద్ధిలోకి వెళ్తుంది, ఏమన్నా పెట్టుబడులు అవి వస్తాయా, దాని గురించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని తెలుగు భక్తి ఛానల్ వాళ్ళు నన్ను అడిగారు. నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనం 2 విధాలుగా తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2014 జూన్లో 2గా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ముహూర్తాన్ని జూన్ 2వ తారీఖు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ముహూర్తము జూన్ 8వ తారీఖు నాడు పెట్టారు. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క జాతక చక్రం చూసినట్టయితే 8/6/2014 రాత్రి 7:26 అమరావతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా 8/6/2014 నుంచి 8/6/2014 రాత్రి 7:26 అమరావతి రాష్ట్రంలో అమరావతిలో గుంటూరు దగ్గర అమరావతిలో ఈ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆనాటి నక్షత్రము, ఆనాటి గ్రహస్థితి మనం కానీ చూసినట్టయితే నక్షత్రము చిత్తా నక్షత్రం మొదటి పాదం, రాశి కన్యారాశి, జన్మలగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి గురువు, భాగ్యాధిపతి రవి, అట్లాగే పంచమాధిపతి కుజుడు. ఇక్కడ లగ్నాధిపతి గురువు 7వ స్థానాల్లో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. లగ్నానికి మంచి బలం ఏర్పడింది. దీని ప్రభావం మెయిన్గా ఆత్మవిశ్వాసము, గుండె ధైర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డప్పటికీ కూడా ఈ రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ముహూర్తాన్ని నేను తీసుకొని 2014లో తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరిగింది. అట్లాగే 2014లో జరిగాయి. ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. 2019 దాకా కొనసాగాడు. ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్కి 14/9/2020 నుండి 14/9/2038 దాకా దాదాపుగా 18 సంవత్సరాలు ప్రస్తుతము ఈ రాహు మహర్దశ జరుగుతోంది. ఇక్కడ 14/9/2020 నుండి 26/5/2023 దాకా రాహు మహర్దశలో రాహు అంతర్దశ జరిగింది. ఎప్పుడు వాళ్ళ మహర్దశలో వాళ్ళ అంతర్దశ ఎవరికి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ
వ్యక్తిగత జాతకంలో కూడా ఎవరికి సహాయం చేయరు. కాబట్టి 2020 నుంచి 2023 మధ్యలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతము 26/5/2023 నుండి 20/10/2025 దాకా రాహు మహర్దశలో గురువు అంతర్దశ నడుస్తుంది. ఈ పీరియడ్ 2025 అక్టోబర్ దాకా ఉంది. ఇది చాలా మంచి పీరియడ్. ఎందుకంటే ఇక్కడ మహర్దశాధిపతి అయిన రాహు ఇక్కడ లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న శనితో కలిసి ఉన్నాడు. అట్లాగే ఈ రాహువు కూడా ఇక్కడ చిత్తా నక్షత్రం మీద ఉన్నాడు. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఆ కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. అలాగే అంతర్దశ రాహు మహర్దశలో అంతర్దశ గురువు నడుస్తోంది. గురువు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ రాహు మహర్దశలో గురువు అంతర్దశ ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బయట నుంచి కూడా విదేశాల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు. అట్లాగే మహర్దశాధిపతి రాహు లాభస్థానంలో ఉన్నాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. పాపగ్రహాలు 3, 6, 11 ఉంటే విపరీతమైన యోగం చేస్తాయి. కాబట్టి ఈ రాహు మహర్దశలో గురువు మంచి అభివృద్ధిలో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 2025 నుంచి 2028 దాకా రాహు మహర్దశలో శని అంతర్దశ నడుస్తుంది. రాహు మహర్దశలో శని అంతర్దశ మొదలైనప్పుడు సామాన్యంగా రాహు మహర్దశలో శని అంతర్దశ కానీ శని మహర్దశలో రాహు అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఎవరికి యోగం చేయరు. కానీ ఇక్కడ మటుకు చాలా ఎగ్జంప్షన్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ మహర్దశాధిపతి రాహు లాభస్థానంలో ఉన్నాడు. అంతర్దశాధిపతి శని కూడా ఉచ్చస్థితిలో లాభస్థానంలో ఉన్నారు. శని రాహులు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాహు మహర్దశలో శని అంతర్దశ కూడా విపరీతమైన యోగం చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శని విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. ధనుర్లగ్నాన్ని గురువు లగ్నాధిపతి. కాబట్టి ఈ రాహు మహర్దశలో శని అంతర్దశలో విపరీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. అన్నిటికీ మించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థలాల రేట్లు కూడా విపరీతంగా పెరగటం జరుగుతుంది. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. కాకపోతే ఈ గోచారంకి వచ్చేటప్పటికి కూడా మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మొన్న 12/6/2024 అంటే లాస్ట్ మంత్ 12/6/2024 పొద్దున 11:23కి చంద్రబాబు నాయుడు గారు ముహూర్తం పెట్టారు. అదే రోజు ఆయన ముఖ్యమంత్రి అవటం జరిగింది. దాని ప్రకారం గ్రహాలు చూసుకుంటే మఖా నక్షత్రం 2వ పాదం, సింహరాశి సింహలగ్నంలో మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి అవటము. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 12/6/2024 పొద్దున 11:23 ఆనాటి గ్రహస్థితి చూస్తే సింహలగ్నం సింహరాశి అయింది. మఖా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో వ్యయాధిపతి చంద్రుడు ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కేతువు. సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు. అష్టమంలో రాహువు. భాగ్యస్థానంలో కుజుడు. ముఖ్యంగా దశమ స్థానంలో రవి, బుధ, శుక్ర, గురువులు 4 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ దశమంలో రవి ఉన్నాడు కాబట్టి దిగ్బలం అంటారు. దశమంలో రవి కానీ కుజుడు కానీ ఉంటే దిగ్బలం అంటారు. ఇక్కడ లగ్నాధిపతికి మంచి బలం ఏర్పడింది. పైగా సింహలగ్నం స్థిరలగ్నం. ఈ స్థిరలగ్నంలో ముహూర్తం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆయన భయపడకుండా అవసరమైతే బయట నుంచి విపరీతంగా అప్పులు చేసినా సరే ఈ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటంటే 2028 అంటే 3/5/2028 దాకా కేతు మహర్దశ జరుగుతుంది. కేతు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. లగ్నం నుంచి 2వ ఇల్లు ఏం చెప్తుందంటే ఫైనాన్స్, ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక స్థితి గురించి చెప్తుంది. ఎప్పుడూ
రెండో ఇల్లు ధనస్థానము, కుటుంబ స్థానం, వాక్కు స్థానము, అలాగే ఆర్థిక స్థితి. ఎప్పుడూ ద్వితీయ స్థానం లోపల ఈ పాపగ్రహాలు ఉండకూడదు. ఇక్కడ కేతువు ఉంది. ఈ కేతువు కుజుడి లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఈ 2028 మే 3వ తారీఖు దాకా యావరేజ్గా నడుస్తూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ 3/4/2024 నుండి 21/4/2025 దాకా, దాదాపుగా 2025 ఏప్రిల్ దాకా మటుకు ఇక్కడ కేతు మహర్దశలో రాహువు అంతర్దశ నడుస్తుంది. ఈ కేతు మహర్దశలో రాహువు అంతర్దశ జరిగినప్పుడు రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. మొన్న మే 12వ తారీఖు నాడు, జూన్ 12వ తారీఖు, లాస్ట్ మంత్. కాబట్టి అష్టమంలో రాహు ఉంటే విపరీతమైన ఖర్చులు ఉంటాయి. మనకి ఆదాయం వచ్చేది ₹1,00,000, అక్కడ ₹1,00,00,000 ఖర్చులు ఉంటాయి. కానీ ముహూర్తానికి చాలా బలం ఉంది కాబట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా వాటిని తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు. కొంచెం రేపు 2025 ఏప్రిల్ వచ్చిందంటే మటుకు ఈ కేతు మహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ వస్తుంది. సింహలగ్నానికి గురువు పంచమ అష్టమాధిపతిగా యోగకారకుడే దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గురువు యొక్క అంతర్దశ మంచి యోగం చేస్తుంది. పైగా కేతు మహర్దశలో ఈ గురువు అంతే 5/9 పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. చాలా మంచిది అది. ఈ గురువు అంతర్దశ విపరీతమైన యోగం చేస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు కూడా బయట నుంచి చాలామంది పెట్టుబడుల కోసం చాలామంది డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రం మళ్ళీ గత వైభవాన్ని మించి వెళ్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2029 లోపల అమరావతి నెంబర్ 1గా తయారవుతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే రేపు 2025 మార్చి 29వ తారీఖు నుంచి 2027 ఆగస్టు వరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు ఈ సింహరాశికి అష్టమ శని ప్రారంభమవుతుంది. అష్టమ శని అంత మంచిది కాదు. వ్యక్తిగత జాతకం కానీ ఈ ప్రమాణ స్వీకార ముహూర్తానికి కానీ అష్టమ శని వచ్చినప్పుడు కాస్త అభిప్రాయ భేదాలు చాలా వస్తాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. ఆ అష్టమ శని ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి ఆయన ఇప్పుడు శనిగ్రహానికి జపము, అట్లాగే రుద్రయాగం లాంటిది కూడా చేసుకోవాలి. చాలా మంచిది అది. అట్లాగే ఇప్పుడు కేతు మహర్దశ నడుస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేతువు గణపతి భక్తుడు కాబట్టి ఈ గణపతి లక్ష్మీ గణపతి హోమం లాంటిది కూడా బాగా చేయించాలి. చేయిస్తే అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ముహూర్తం మటుకు చాలా బాగుంది కాబట్టి ఎన్ని కష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. 5 సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి, భాగ్యం అంటే అదృష్టం, లగ్నం నుంచి 9 ఏళ్ళు విదేశాల గురించి చెప్తుంది. భాగ్యాధిపతి అనే కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశాల నుంచి మటుకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. ఆ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదా మనం అనుమానపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాలా మంచి ముహూర్తము. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా భగవంతుడు సర్వవిధాల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన పూర్ణాయుష్తో ఆయన జీవించాలని, ఆయన నిరుపేదలకు అన్ని విధాలుగా అండదండలుగా, ఆయన నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించాలని కోరుతున్నాను.